పాయింట్ ఏంటంటే ఒక షాపెన్హౌర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు. తను ఏంటంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, రాము అనే ఉన్నాడు, స్వప్న అనే కూడా ఇంటర్వ్యూ ఏదో జరుగుతుంది, నా మాటలు మీ చెవులతో వింటున్నారు, మీరు ఆ కుర్చీ అనేది మీ చేతులతో టచ్ ఫీలింగ్. సో సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ సైట్ తోటి మీకు ఇలాంటి జరుగుతుందని మీ ఫీలింగ్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతే మొత్తం నేను ఈ టాలీవుడ్ ఛానల్ మొత్తం వరల్డ్ మాయమైపోతుంది. పొద్దున్న నిద్ర లేస్తే మళ్ళీ వస్తుంది. ఇది ప్రతి జీవికి వాటి వరల్డ్స్లో వస్తాయి. సో దీని వల్ల ఏంటంటే వరల్డ్ అనేది లేదు, ఇటు మీ మైండ్లో ఉంది. ఈ థియరీని మీరు ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు నేను నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను, విచ్ మీన్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ మై ఓన్ డిల్యూజన్ ఒకలా. ఎందుకంటే రియాలిటీ అనేది మీ సెన్సెస్ నుంచి మీరు పర్సీవ్ చేసినప్పుడు రియాలిటీకి అర్థం లేదు. అప్పుడు నా వరల్డ్లో అమ్మాయిలు ఇలా ఉండాలి, నా వరల్డ్లో థింగ్స్ ఇలా జరగాలి, నా వరల్డ్లో జ్వరాలు రాకూడదు. అప్పుడు అది వచ్చినప్పుడు నేను విత్డ్రా అయిపోయి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎన్ ఇల్యూజన్ బట్ క్రియేటెడ్ బై మై ఓన్ మైండ్. కానీ అది నేను ప్రాక్టికల్లీ అప్లై చేస్తాను. అంటే అప్పుడు ఎందుకు నన్ను మెంటల్ హాస్పిటల్లో పెట్టకూడదంటే ఇది కాన్షియస్గా నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కానీ నా కంట్రోల్లో లేకుండా నేను డిల్యూజన్ అయినప్పుడు మీరు నన్ను ఎరగడలు పెట్టరు. ఇప్పుడు అంత అవసరం లేదు, అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే మానుకోమని నా కోరిక.